ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నెల రోజుల క్రితం ఆర్టీవీ ఇచ్చిన స్టడీ రిపోర్ట్ తర్వాత ఎలాంటి మార్పులు వచ్చాయి, దీనివల్ల ఫలితాల్లో ఎటువంటి మార్పు ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. ఆదిలాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుస్తారని పోలింగ్కి ముందు ఆర్టీవీ స్టడీలో తేలింది. పోలింగ్ తర్వాత అక్కడ పరిస్థితిలో మార్పు వచ్చింది. బీజేపీ అభ్యర్థి గోడం నగేష్కు మోదీ మేనియా బాగా కలిసి వచ్చింది. నగేష్ వివాదరహితుడు, వ్యక్తిగతంగా మంచి పేరుంది. ఇక ఆదిలాబాద్ పార్లమెంటు పరిధిలో 4 బీజేపీ ఎమ్మెల్యేలు గెలవడం కూడా ఆయన కలిసి వచ్చింది. అటు కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ ఉద్యమ కాలంలో బంజారాలపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని వైరల్ చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది. ఆదివాసీల్లోని ప్రధాన తెగలు కూడా నగేష్ వైపే మొగ్గాయి. ఆదివాసీ తెగల్ని ఏకం చేసేందుకు సీతక్క ప్రయత్నించినా పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఇక కాంగ్రెస్ హామీలపై అసంతృప్తి కూడా నగేష్కు ప్లస్ పాయింట్ అయింది. కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వచ్చిన సత్తు మల్లేష్ కాంగ్రెస్లో గ్రూపుల్ని ఏకం చేయడంలో పూర్తిగా ఫెయిల్ అయినట్టు కనిపిస్తుంది. దీంతో ఫలితం బీజేపీకి అనుకూలంగా మారింది. ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ని బీజేపీ దక్కించుకోబోతుంది. ఒక్కసారి ఆదిలాబాద్లో సిర్పూర్ అసెంబ్లీ సెగ్మెంట్ గురించి చూద్దాం. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. మా ప్రీపోల్ సర్వే తర్వాత ఈ నియోజకవర్గాల్లో ఏ మార్పులు జరిగాయో ఒకసారి చూద్దాం. సిర్పూర్ సెగ్మెంట్లో బీజేపీ నుంచి పాల్వాయి హరీష్ ఎమ్మెల్యేగా గెలవటం ఆ పార్టీ ఎంపీ అభ్యర్థికి కలిసి వచ్చింది. బీజేపీ భారీ స్థాయిలో జాతీయ నాయకులతో సమావేశాలు నిర్వహించడం ప్లస్ పాయింట్ అయింది. ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్న బెంగాలీ ఓటర్లు పూర్తిగా కమలం గుర్తుకే ఓటేశారని మా స్టడీలో తేలింది. మోదీ మేనియా కూడా బాగా కలిసి వచ్చింది. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఆధిక్యత స్పష్టంగా కనిపించింది. ఇక ఆసిఫాబాద్ నియోజకవర్గం విషయానికి వస్తే ఆసిఫాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి గెలిచారు. అయితే లోక్సభకి వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. స్థానికంగా బలమైన నాయకత్వాన్ని పార్టీలోకి ఆకర్షించడంలో బీజేపీ సక్సెస్ అయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కువగా ఉండే బంజారాలను ఆకట్టుకోవడంలో బీజేపీ వ్యూహాలు పనిచేశాయి. దీనికి నరేంద్ర మోదీ మేనియా కూడా తోడైంది. ఇక ఖానాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ విషయానికి వస్తే ఖానాపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మా బొజ్జు గెలిచారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం సీన్ మారినట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్లో వర్గపోరుని బీజేపీ క్యాష్ చేసుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది. కమలం గుర్తుని స్థానిక నాయకులు బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. విద్యావంతుల్లో పెరిగిన మోదీ గ్రాఫ్ కూడా పనిచేసింది. ఓవరాల్గా ఈ సెగ్మెంట్లో కాంగ్రెస్పై బీజేపీ పైచేయి కనిపిస్తుంది. ఇక ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ కూడా బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ గెలవటం భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చినట్టు కనిపిస్తుంది. మోదీ స్వయంగా బహిరంగ సభలో పాల్గొని ఆదిలాబాద్కు వరాలు కురిపించడంతో పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారింది. వరుసగా జాతీయ స్థాయి నాయకులతో సభలు పెట్టడంతో జనంలోకి బీజేపీ బాగా వెళ్ళినట్టు కనిపిస్తుంది. మహారాష్ట్ర బోర్డర్ ఏరియాలో బీజేపీ బలంగా ఉండటం కూడా అడ్వాంటేజ్గా మారింది. ఇక బోధ్ అసెంబ్లీ సెగ్మెంట్ విషయానికి వద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ విజయం సాధించారు. అయితే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారింది. ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ స్థానికుడు కావటం ఇక్కడ బీజేపీకి కలిసి వచ్చింది. నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న ఆదివాసులు కూడా స్థానికుడైన నగేష్కే ఓటేసేందుకు మొగ్గు చూపారు. గతంలో కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఖర్చు పెట్టారు. తమ సిట్టింగ్ సీట్ని కాపాడుకునే లక్ష్యంతో బీజేపీ ఆర్ఎస్ఎస్ శ్రేణులు తీవ్రంగా ప్రచారం చేశారు. దీంతో చివరి నిమిషంలో పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారటం ఈ నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక నిర్మల్ దగ్గరికి వెళ్దాం. నిర్మల్ విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి ఉండటం ప్లస్ పాయింట్ అయింది. బీజేపీ క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వం ఉండటం కూడా అడ్వాంటేజ్గా మార్చుకుంది. అయోధ్య రామాలయం అంశం ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఈ నియోజకవర్గంలో బీజేపీ నేతలు బాగా సక్సెస్ అయినట్టు కనిపిస్తుంది. బీఆర్ఎస్లో మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్లో చేర్చుకోవటం ఆ పార్టీకి మైనస్ అయినట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఇక ముధోల్ అసెంబ్లీ సెగ్మెంట్ విషయానికి వస్తే బీజేపీ అభ్యర్థి ఇక్కడ గెలవటం ఆ పార్టీకి బాగా కలిసి వచ్చింది. మతపరంగా సెన్సిటివ్ ఏరియా అయిన భైన్సా లాంటి చోట బీజేపీకి వన్ సైడ్ ఓట్లు పడ్డాయి. హిందుత్వ ఎజెండాని జనంలోకి బలంగా తీసుకువెళ్లడంలో బీజేపీ కార్యకర్తలు సక్సెస్ అయ్యారు. ఇక్కడ కూడా రామాలయ నిర్మాణం అంశం ప్రభావం చూపించినట్టు కనిపిస్తుంది. దీనికి మోదీ మీనియా కూడా తోడైంది. బీజేపీ అభ్యర్థి నగేష్కు విజయావకాశాలు ముధోల్ కారణంగా బాగా పెరిగినట్టు మా సర్వేలో తేలింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.